హాయ్ అమ్మా. హాయ్. ఏం చేస్తారు? ఏంది ఇదంతా? ఇది గంగవాయిల కూర అన్ని హెల్త్కి మంచిదని మేము ఒక రోజు ఒక ఆకుకూర తింటాం. వావ్. పొన్నగంటి కూర, గంగవాయిల కూర, తోటకూర. ఇది తోటకూర. ఈ తోటకూర అమ్మ. వావ్ సూపర్ సూపర్. ఇది చుక్క కూర. ఈ చుక్క కూర అంటారా? చుక్క కూర. అది ఓమాకు. ఓమా చెట్టు అంటే ఇది ఎలా? ఇది పచ్చరా? పచ్చడి నూరుకోవచ్చు. ఇదేమో పాలకూర. పాలకూర చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి పాలకూర. ఇది మల్లెపూల చెట్టు. ఆహా, అంటే మీరు మళ్ళీ అంటే దేవునికి డైలీ ఇయ్యేనండి? ఇవన్నీ ఆకుకూరలు. వావ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి. వేసుకుంటాం, మందు లేకుండా పండిస్తామండి. ఓకే అమ్మా, చాలా బాగా పండిస్తాం. వెంకటేష్ చుక్క కూర, ఇది గంగవాయిల కూర. అది ప్రోటీన్స్. ఓకే, ఇవి ఆకుకూరలు, ఈ పువ్వులు అండి. ఓకే మేడం. పాలకూర అలా. ఓకేనమ్మా, చాలా చాలా బాగున్నాయి. ఇంటి ముందర చూస్తానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది గంగవాయి కూర ఫ్రెండ్స్. గంగవాయి కూర చూడండి. తెంపిరా మీరు? చిన్నగా ఉంది. ఇంతకుముందు తెంపిరా? ఇది చిన్న. ఓకే ఓకే. అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది కూడా గంగవాయిల కూర అంటారు, పాలకూర. ఇదో గంజేరు కూర. గంజేరు కూర ఫ్రెండ్స్. గంజేరు కూర చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఆకులు కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. మొన్ననే తెంపినా. ఫ్రెండ్స్ మీరు గిట్ట ఇలా ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఇట్లా పెడతాను అయ్యా. రోజు మా ఇద్దరికి సరిపోతాయి, మా సార్కు నాకు. నీకు కూడా అప్పుడప్పుడు పప్పులు వేసుకుంటానికి నీకు కూడా. చాలా బాగుందమ్మా, చాలా మంచిగా అద్భుతంగా ఉన్నాయి. కానీ చాలా గ్రేట్ అమ్మ మీరు ఇలా ఇంటి ముందర ఇట్లా మొక్కలు నాటి ఇంత. ఎందుకంటే ఈ రోజులలో చూస్తున్నామా, మనం ఎవరు నాటుతారు, అన్ని పోతురు కొనుక్కొచ్చుకురు, మందులు కొట్టిన కూర ఆకుకూరలు అవి వాడుతారు, హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి. అన్నంలో కూడా వేసుకుంటాయా నేను? అన్నంలో కొంచెం జీలకర్ర వేసి ఆకుకూరలు వేస్తా. పాలకూర ఏది ఉంటుంది వేస్తే కడుపులో పోతుంది, మంచిది కదా. అవునవునమ్మా, చాలా అవును. ఈ రోజులలో ఏంటంటే మన ఇంటి ముందర మనం నేర్చు మంచిగా వండుకొని చేసుకుంటే బాగుంటాయి. మంచిది. అవునండి, మందులు లేకుంటాయి కదా. అవును, మందులు లేకుండా పండించుకుంటాం. దీనికి మందులు ఏ జల్లరు మీరు? మంచిగా వాటర్ పోస్తారు, ముక్కలు. పుదీనా ఏదైనా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఇంటి ముందులే ఉన్నాయి పండడానికి. కూర కూడా పండిస్తాం. నాకు ఇవన్నీ చూసినాక నేను కూడా అనిపిస్తుంది, మేము కూడా ఒక చిన్న ఇలా చేసి మేము కూడా వండుకొని పెట్టాలని. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇంటి ముందర. చూసాను గిట్ట ఫొటోస్ దిగుతాను గిట్ట మనకు లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మన లొకేషన్ మొత్తం చూడు.